ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉండుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. మహాపరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పత్రిక పాఠము నుండి ఒక అంశం మనం చదివాము. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన యందు నిలకడగా ఉండుండి. నిజమే, మన ప్రార్థన యందు నిలకడగా ఉంటున్నామా లేదా ఒకసారి పరీక్షించుకుందాం. ఒక క్రైస్తవుడికి లేక ఒక విశ్వాసికి ప్రార్థన అన్నది చాలా అవసరం. సాతానుతో యుద్ధం చేయాలంటే మనకు ప్రార్థన అన్న ఆయుధము కావాలి. సాతాను దేనికైనా భయపడకపోవచ్చు, కానీ ప్రార్థన అంటే సాతానుకి చాలా భయం. అందుకు ప్రార్థన చేయకుండా ఆపడానికే సాతాను ప్రయత్నం చేస్తుంటుంది. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ప్రతిదినం ప్రార్థన చేయాలి. అలాగే క్రమంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా అలసిపోకూడదు ప్రార్థన విషయంలో. దేవుడు అదే మనకు నేర్పిస్తున్నారు. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా ఆత్మిక శక్తి మనం పొందుకుంటాం. ప్రార్థన ద్వారా మనం సాతాన్ని జయిస్తాము. ప్రార్థన ద్వారా దేవునికి మనం దగ్గరవుతాం. ప్రార్థన చేస్తే దేవునితో సహవాసం మనకు పెరుగుతుంది. ప్రార్థన చేయుట బట్టి దేవుని యొక్క మనస్సు మనం గ్రహిస్తాం. ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయం మనం గ్రహిస్తాము. అదే రీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన ఎక్కువ చేయుట బట్టి మనము యేసుక్రీస్తు రూపంలో మార్చబడతాం. అందుకు ప్రార్థన చాలా అవసరము కదా. అయితే ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నామా అని ప్రతిరోజు పరీక్షిస్తుండాలి. ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన మాత్రం చేయడం కాదు, కృతజ్ఞత గలవారుగా ఉండాలి అని చెప్పారు. అంటే మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఘనపరిచి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు తెలుసు, 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందిన తర్వాత ఒక్కరి మాత్రమే యేసుప్రభు దగ్గరికి తిరిగి వస్తాడు. అయితే ఆ ఒక్కడి గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంతోషిస్తారు, కానీ ఆ 90 గురించి చాలా బాధపడతారు. మనం స్తుతించకపోతే, కృతజ్ఞత తెలియకపోతే దేవునికే బాధ పెట్టినట్లుగా ఉంటాం. అందుకు దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, అన్న వస్త్ర నివాస స్థలం బట్టి, దేవుడు మనకిచ్చిన చదువును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యంను బట్టి అన్ని విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం అలాగ ఉంటామో అప్పుడు దేవుని ఘనపరిచేవారుగా ఉంటాం. స్తుతి ఆరాధన ఎప్పుడైతే పైకి వెళ్తుంది, ఆశీర్వాదం మన దగ్గరికి వస్తుంది. అందుకు ఎవరు మర్చిపోకుండా దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఎక్కువగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. మా పట్ల నీ ప్రేమ అత్యధికముగా ఉన్నది అని నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప. నీకే స్తోత్రం ప్రభా. నైనా నీ కొరకు బ్రతికి జీవితం మాకు దయచేయండి. ప్రార్థనలో ఎలాగ నిలకడగా ఉండాలో అది మాకు నేర్పిస్తున్నారు. అందుకు నీకు స్తోత్రం. ప్రార్థన, ఉపవాసం, విజ్ఞాపన ఇటువంటిది మేము ఎక్కువ నేర్చుకుంటూ
ఎక్కువ చేస్తూ నీ వైపు చూసి బ్రతిక జీవితం మాకు దయచేయమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక.